ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. శ్రీ గురు చరిత్ర 5వ అధ్యాయము. ఈ అధ్యాయమునందు మనము కార్తవీర్యార్జునునికి దత్తుని దర్శనము లభించుట, దత్తస్వామి నుండి వరములను పొందుట, తిరిగి ఆ స్వామిని జ్ఞానమును కోరుట మొదలగు విషయాలను తెలుసుకుందాం. గర్గమహర్షి ద్వారా దత్తమహిమను విన్న కార్తవీర్యార్జునుడు దత్తస్వామిని మదిలో తలుచుకొని ఆయన నామస్మరణతో దత్తాన్వేషణకు బయలుదేరినాడు. కార్తవీర్యార్జునుడు అడవులను, గుట్టలను, పర్వతములను దాటి దారియందు కనబడు పక్షులను, జంతువులను, సమస్త ప్రాణులను, మానవులు అందరినీ దత్తస్వామిని చూచారా? నా దేవుడిని చూచితిరా? ఆయన మీకు కనబడినాడా? నాకు చూపించండి, ఆయన గురించి నాకు చెప్పండి అని ఎంతో వినయముతో ప్రశ్నించసాగాడు. ఈ విధముగా ప్రయాణము సాగుచుండగా చివరకు దత్తస్వామి నివసించు మేరు పర్వత అంతర్భాగమైన సహ్యాద్రి పర్వతమునకు చేరువైనాడు. సహ్యాది పర్వత శ్రేణులు అలంత దూరముల నుండి చూచుచున్నంతనే అతని హృదయం లయబద్ధంగా స్పందించసాగింది. ఎవరో ఆప్తులను చూచుటకు తాను వెళ్ళుచున్నాడన్నట్లు శరీరమంతయు ఒక వినూత్నమైన ఆనందంతో ఊగిపోసాగింది. ఈ అనుభూతులు పూర్వమెప్పుడు అనుభవంలోకి రాలేదు. కానీ తానేదో ఒక నూతన అనుభవమును పొందనున్నట్లు మాత్రం తెలుసుకొనినాడు. అతని ప్రయాణ మార్గయాసము ఏమాత్రమూ తెలియకుండా ఎంతో ఉల్లాసంగా సాగుతోంది. మనస్సు నిండా దత్తరూపము దర్శించుచు నోటితో దత్తనామం నిర్విరామంగా జపిస్తూ తాన పరమాత్మ, పరమగురు, త్రిమూర్తి స్వరూపుడు, అత్రి అనసూయాత్మజుడైన దయామూర్తి అయిన దత్తస్వామిని దర్శించుటకు వెళ్ళుచున్నాడనే ఆనందం కార్తవీర్యార్జునుని చేత వడివడిగా అడుగులు వేయించసాగింది. అర్జునుని తపన, ఆరాటం శ్రీ స్వామికి తెలిసినవి కాబోలు. అంతలో ఆయన సంకల్పానుసారం కొంతమంది గోపబాలులను అతనికి ఎదురైరి. వారు దత్తస్వామి ఎక్కడ ఉంటారు అని వారిని ప్రశ్నించగా, నిదానముగా పైకి వెళ్ళు, స్వామి అక్కడ ఉంటారు అని వారు బదులిచ్చినారు. మరికొంత దూరం ముందుకు సాగిన పిమ్మట చక్కటి అందమైన పాదముద్రలు దర్శనమిచ్చినవి. ఆ పాదముద్రలు దివ్యమైనవి. తనను ఉద్ధరించు తన పాలి దైవమైన దత్తాస్వామి పాదముద్రలే అవి. వాటిని కనులకు అద్దుకొని సాష్టాంగ నమస్కారములు చేయుచు, పొర్లు దండములు పెడుతూ, కూర్చుని లేస్తూ దత్త సన్నిధికి వెళ్ళసాగాడు. అంత గగనముందున్న దేవతలు అర్జునుని ప్రయత్నమును ఆశీర్వదిస్తున్నట్టు పూలవాన కురిపించిరి. వారందరూ ముక్త కంఠముతో, ధన్యుడవయ్యా అర్జున, ధన్యుడవు నీవు అని ఎంతో సంతోషంగా పొగడసాగిరి. అంతటా కార్తవీర్యార్జునుడు దత్త సన్నిధికి చేరుకొనినాడు. ఆ పర్వతముపై అపూర్వ సౌందర్యముతో అలలారుచు దివ్య తేజస్సుతో ప్రకాశించున్నటువంటి దత్తగురువును దూరము నుండియే దర్శిస్తూ సాష్టాంగ నమస్కారములు చేయుచు అంగ ప్రదక్షిణలతో, అడుగుడుగు దండములతో స్వామిని చేరుకొని ఆయన పాదములను గట్టిగా పట్టుకుని ఆనందాశ్రువులతో ఆ పాదములకు అభిషేకము చేయసాగాడు. కార్తవీర్యార్జునుడు ఎంతో భక్తి పారవశ్యంతో స్వామిని స్తోత్రము చేయుచుండగా దత్తస్వామి అనేక రీతుల తిరస్కరించి అసహ్యించుకొని దూరముగా త్రోసివేసినాడు. ఆయనను అవన్నీయు గురు పరీక్షలని తలచి
మరింత భక్తితో ఆ స్వామిని స్తుతిస్తూ దీనాతిదీనంగా ప్రార్థించసాగాడు. తనెటువంటి పరీక్షలు పెట్టినను చెదరక బెదరక ఏకాగ్రతను కోల్పోకుండా తదేక పట్టుదలతో దీక్షలతో శ్రీ దత్తస్వామి పాదములను పట్టుకుని ప్రార్థించగా ఆయన ఒక్క ఉదటగన విదిలించగా ఆ విదిలింపు వేగమునకు అర్జునుడు దూరముగా పడిపోగా అతని 2 చేతులు కూడా విరిగి పడిపోయినవి. అతను అంతటి దుఃఖమందు కూడా దత్తస్వామి పాదములపై పడి ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రార్థించినాడు. భగవంతుని పరీక్ష యందు భక్తుడు ఉత్తీర్ణుడైనాడు. దత్తస్వామి అతని భక్తి ప్రపత్తులకు సంతోషము చెంది కార్తవీర్యార్జునుని లేవనెత్తి ఆలింగనము చేసుకొని ఎంతో ప్రేమగా సంభాషించసాగెను. కార్తవీర్యార్జునుడు శ్రీ స్వామిని అమితమైన భక్తితో ఈ విధంగా స్తుతించినాడు. అర్జునుని స్తోత్రముతో ముదమందిన దత్తస్వామి అతనితో ఏమి వరము కావలయునో కోరుకొనుము అని అనినారు. కార్తవీర్యార్జునుడు, హే అత్రినందన, నేను నిన్ను మరువకుండునట్లు చేయి, మంచి బుద్ధిని ఇవ్వు, ఎల్లప్పుడూ సత్సంగము ప్రాప్తించునట్లు వరమివ్వు, సకల ఐశ్వర్యములు అష్టసిద్ధులను అనుగ్రహించు, అదీకాక దీర్ఘకాలము ఈ ధరణేలు వరమివ్వు, అందుకు దేవాది దేవతల సహాయము లభించినట్లు వరమివ్వు, నాకు సహస్రబాహులను అమిత పరాక్రమమును అనుగ్రహించు, నాకన్నా బలవంతుడు ఉండకుండునట్లు వరమివ్వు స్వామి, అందరినీ సమభావముతో చూచు శక్తిని ప్రసాదించు, సమర భూమియందు యుద్ధము చేయుచుండగా మరణమును గ్రహించు, అదే విధముగా మరణ సమయముందు నీ నామస్మరణ, మరణానంతరము నీ యందు ఐక్యముగు వరమును ప్రసాదించు అని తన మనోభీష్టములను వివరించినాడు. దత్తస్వామి అర్జునుని భక్తికి పరవశించి తదాస్తు అని సమస్త వరములను అనుగ్రహించుచు, నీవు మార్గశిర బహుళ అష్టమి శుభదినమున నన్ను అనగా సమేత దత్తునిగా నా అష్టపుత్రులైన అష్టసిద్ధులు ఎవరంటే అణిమ, లగిమ, ప్రాప్తి, పాకామ్య, ఈశ్వత్వ, వసిత్వ, కామావసాయిత, మహిమ కలస్వరూపముగా ఆహ్వానించి నీ రాజగురువైన గర్గమహాముని ఆధ్వర్యంలో వ్రత విధానము పూజ చేయుచు అంటే అనగాష్టమి వ్రతము నీవు సప్త దీపములకు అధిపతి కాగలవు అని అనునంతలో అతని 2 చేతుల స్థానే 1000 బాహువులు ఉద్భవించినవి. అర్జునుడు భక్తి వినయములతో స్వామి పాదములపై వ్రాలగా దత్తస్వామి ప్రేమతో లేవదీసి, నీ మహిష్మతి నగరమునకు వెళ్ళి పట్టాభిషిక్తుడవు కా, నీవు కోరిన సమస్త వరములను అనుగ్రహించగలను, నీకు శుభము జరుగును, వెళ్ళిరా నాయనా, ఆచందార్కము నీ కీర్తి ఇనుమడించును అని అన్నారు. ఈ విధంగా దత్తానుగ్రహమును పొందిన కార్తవీర్యార్జునుడు తన రాజధాని నగరమైన మాహిష్మతి నగరమునకు చేరుకునినాడు. అతను దత్త సన్నిధానమున బహు కష్టపైన వీడి రాజ్యమునకు వచ్చినాడు. అతను దత్తవర సంపన్నుడై రాజ్య ప్రవేశము చేయగా పురజనులు, మంత్రి, సైన్యాధిపతులు, పరివారము, రాజగురువైన గర్గమహర్షి ఎంతో సంతోషముతో ఆహ్వానించిరి. కార్తవీర్యార్జునుడు రేవా నదీ తీరమందున్న తన నగర ప్రవేశము చేయుచుండగనే వాద్య సఘోషలతో వేద మంత్రాది ఉచ్చారణలతో తమ సార్వభౌముని అందరూ ప్రేమగా ఆహ్వానించి ఎంతో వైభవముగా పట్టాభిషేకము జరిపించిరి. ఈ పట్టాభిషేకమునకు వసు, రుద్రాది సమస్త దేవతలు, ఆదిత్యుడు అందరూ హాజరై కార్తవీర్యార్జునుని అభినందించి ఆశీర్వదించిరి. తన పట్టాభిషేకమునకు విచ్చేసిన సమస్త దేవతలను సాదరముగా ఆహ్వానించి తగిన పూజా సత్కారములు చేసి వినయముగా నమస్కరించి వారందరి ఆశీస్సులను పొందినాడు. ఈ విధముగా పట్టాభిషిక్తుడైన కార్తవీర్యార్జునుడు సమస్త భూమండలాధిపతి అత్యంత పరాక్రమవంతుడుగా శోభిలిచ్చు
తన దత్తభక్తిని మాత్రం విడువక అత్యంత శ్రద్ధతో దత్తస్వామిని పూజిస్తూ మార్గశిర బహుళ అష్టమి దినమున వారి ఆదేనుసానుసారం తన రాజగురువు ఆధ్వర్యంలో అనగా వ్రతమును ఆచరించి అష్టసిద్ధులను పొందెను. అదియే కాకుండా తాను ఇంతటి వరములు పొందిన సుదినము మార్గశిర బహుళ కృష్ణ అష్టమి రోజున అనగాష్టమిగా ప్రకటించి తన రాజ్యమంతటను సమస్త ప్రజలు ఈ పూజను అనగా వ్రతము ఆచరించినట్లు చేసి తన రాజ్యమంతటను దత్తభక్తిని ప్రచారము చేసినాడు. తన రాజ్యము ఎంతో ధర్మబద్ధంగా పాలించుట వలన ధర్మాత్ముడు వినయశీలి భక్తుడని ఎంతో కీర్తిని సంపాదించుకొనినాడు. అతని ధర్మపాలనలో సకాలములో వర్షములు కురిసి కరువు కాటకములు లేక రాజ్యమంతయు సుభిక్షముగా ఉన్నది. ఈ విధమైన రాజ్యపాలన 84,000 సంవత్సరములు చేసినట్టు శ్రీ దత్త మహాత్మ్యము ద్వారా తెలియచున్నది. ఈ విధముగా దత్తానుగ్రహముతో సప్తద్వీపములకు అధిపతి అయి రాజ్యపాలన చేయుచున్నను కార్తవీర్యార్జునుడు మాత్రం సదా దత్త చింతనయందే కాలమును గడిపెడివాడు. కాలము ఈ ప్రకారముగా గడుచుచుండగా ఒకనాడు కార్తవీర్యార్జునుడు తల్పముపై కూర్చొని తన కార్యకలాపములను జీవితమును బేరీజు వేసుకొనగా తాను తన ఉన్నతి కొరకు ఏమీ చేయలేదని, ఈ అధికారము రాజ్యపాలన ఇవన్నీ ఆచంద్రార్కమైనను తాను ఆధ్యాత్మిక ఉన్నతి మోక్షముల కొరకు ఇప్పటి వరకు ఏమీ చేయలేదని చింతిస్తూ తానెంత నష్టపోయినది, ఇంతకాలము అశాశ్వతమైన వాటిని పొందుటయందు కాలమంతయు వృధా అయినట్లు ఎంతో వైరాగ్యముతో విచారించసాగాడు. తాను దత్తుని అనుగ్రహమును పొంది హీనమైన రాజ్యపాలన, దేహబలము, అణిమాది అష్టసిద్ధులను వీటిని కోరడం కుబేరుని వద్దకు పోయి తౌడును యాచించినట్లయింది అని తనలో తాను మదనపడసాగాడు. గురు సన్నిధి యందు జ్ఞానము పొంది సుఖముగా నుండక అజ్ఞానముతో రాజ్యాధికారము కోరాను. కాలమంతయు వృధా అయినది, కన్నులుండి కూడా గురుడ్డివాడినైనాను అని తనలో తాను ఎంతో వ్యధ చెందిరి రాత్రి 3వ జామున తిరిగి దత్త సన్నిధికి కార్తవీర్యార్జునుడు అంతటి చీకటిలో కొండలు మిట్టలు అడవులను దాటి సహ్యాద్రిపై గల దత్తాశ్రమమును చేరుకొనినాడు. సర్వజ్ఞుడైన పరమ గురువు దత్తస్వామి శిష్యుని పరీక్షించుటకు గాను అకుంఠిత ధ్యానమందు నిమగ్నమై స్థిరముగా కూర్చొని ఉన్నాడు. అర్జునుడు ఎంతో భక్తి శ్రద్ధలతో నమస్కారము చేసి స్వామిని స్తుతించసాగాడు. కానీ స్వామి మాత్రం ఆ ప్రార్థనలకు కాని నమస్కారములకు గాని ఏ విధంగా స్పందించలేదు. కార్తవీర్యార్జునుడు ఎంతో దీనముగా, ఓ దత్తప్రభు, దీనదయాళ, దయాసాగర, శరణు శరణు, నేను కాలమనే సర్పముచే కాటువేయబడి మాయలో పడిపోయాను. అజ్ఞానముతో అశాశ్వతమైన లౌకిక సుఖములను ఆశించి వాటి మత్తులో పడి నిజసుఖమైన వైరాగ్యమును ఆత్మానుభవము కోరక గ్రుడ్డివాడినై సంచరించాను. ప్రభో, నన్ను క్షమించి కరుణించు, నిజ జ్ఞానబోధనివ్వు అని ప్రార్థించసాగాడు. ఇంతలో రాత్రి పూర్తయి సూర్యకాంతి మెల్లమెల్లగా ప్రసరించసాగింది. అచ్చటికి శాంత తపముని అనే ఆయన ఒక కుండలో నీటిని తీసుకురాగా అత్రినందనుడు తన ప్రాతఃవిధులను పూర్తి చేసి ప్రక్కనున్న సరోవరమునందు స్నానమాచరించెను. అంతలో శిష్యుడొకడు విభూతిని తీసుకురాగా అతను తీసుకువచ్చిన నారవస్త్రములను ధరించి భస్మలేపనము గావించుకుని తిరిగి ధ్యానమునందు కూర్చునెను. దత్తస్వామి చర్యలను గమనించి తల వంచుకొని నమస్కరిస్తూ ఖిన్నుడై దూరంగా నిలబడిపోయాడు కార్తవీర్యార్జునుడు. అతని ఈ దీనస్థితిని చూసి జాలిపడిన శాంత తపముని చేతులు జోడించి నమస్కరిస్తూ, దత్తప్రభు, ఈ కార్తవీర్యార్జునుడు నీ కరుణకై వేచియున్నాడు, నీకై జాగరణ చేసి నీ కృపకై ఎదురు చూచుచున్నాడు అని చెబుతూ
కార్తవీర్యార్జుననకు సైగ చేయగా అతను నమస్కారము చేసి శిరస్సు వంచి నిలబడినాడు. అంత దత్తస్వామి అతనిని చూడకయే ఏమి కావలేను అని ప్రశ్నించగా కార్తవీర్యార్జునుడు మరలా దత్తస్వామి పాదములకు నమస్కారము చేసి, హే ప్రభో గురురాయ, నీవు సర్వజ్ఞుడు, నీ పరీక్ష చాలు, నాకు జ్ఞాన ఇచ్ఛ కలిగినది, నా తప్పును క్షమించుము, ఆత్మసుఖమును విడిచి అశాశ్వతమైన ఐహిక సుఖమును కోరాను, అజ్ఞానిని, కరుణాకర, నన్ను క్షమించు, నాపై ఆగ్రహించకు. బిడ్డలను తల్లి ఆగ్రహించిన తండ్రి, తండ్రి బిడ్డలపై ఆగ్రహము చూపిన తల్లి ఆదరించెదరు. మరి నాకు తల్లి, తండ్రి, గురువు, దైవము సమస్తము నీవే, జ్ఞానభిక్షను అనుగ్రహించు అని వేడుకొనినాడు. కార్తవీర్యార్జునుని ప్రార్థన విని పులకాంకితుడైన దత్తప్రభు అతనితో, నీవు పరమసాత్వికుడివి, కానీ ప్రారబ్ధ కర్మ ఫలమున రాజభార కార్యమును నిర్వర్తించవలసి వచ్చినది. ఇప్పుడు నీ యందు వైరాగ్య భావము ఉద్భవించినది. నీవిప్పుడు అద్వైతానుభవమునకు అర్హుడైనావు అని కార్తవీర్యార్జునునికి అనేక విధములుగా తత్వోపదేశము చేయసాగను. దత్తుడు కార్తవీర్యార్జునునికి చేసిన తత్వోపదేశము రాబో అధ్యాయమునందు దత్తభక్తులు పఠించెదరుగాక. కార్తవీర్యార్జునుని దత్తాన్వేషణ, వరానుగ్రహము ఇత్యాదులతో ఈ అధ్యాయము పూర్తయినది. ఓం శ్రీ గురు దత్తాత్రేయాయ నమః.